హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నామంటే మా స్కూల్ కాదు, మా క్లాస్ రూమ్ అయితే చేయబోతున్నా మైన్క్రాఫ్ట్లో. కొంచెం లాగ్ అవుతుంది, పట్టించుకోవద్దండి. ఈరోజు అయితే డే 70. 100 డేస్కి చాలా దగ్గర ఉన్నాం. 1 మంత్లో 100 డేస్ అయిపోతాయి. వీడేంటి ఇప్పుడే వండుకున్నాడు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం లాస్ట్ టైం కట్టిన ఎక్స్పీ ఫామ్ దగ్గరకు వచ్చినాం. యారో ఏదిరా అని చూస్తే కింద ఉంది. ఇదే అప్పుడు మనం కొట్టిన యారో. పిక్ చేసుకుంటే పిక్ అయింది. కొంచెం ఎక్స్పీ అయితే తీసుకొని నేను వచ్చేసిన. ఇప్పుడు మన క్లాస్ రూమ్ ఎక్కడ చేయబోతున్నాం అంటే ఇక్కడనే. ఇక్కడ ఫేసింగ్ అయితే ఇట్ సైడ్ అయితే వద్దనుకుంటున్నా. ఇట్ సైడ్ అయితే ఫేసింగ్ ఉంటుంది. బికాస్ ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది. కొంచెం లేకుంటే మా క్లాస్ రూమ్ కొంచెం పెద్దదే. ఇక్కడ బిల్డ్ చేద్దామా? ఇక్కడైతే బాగా సెట్ అవుతుంది. బిల్డ్ చేద్దాం ఇక్కడ. ఓకే గైస్, ఇక్కడ నాకు గుర్తొచ్చింది అక్కడేం బిల్డ్ చేయాలి. ఇక్కడైతే నేను మన క్లాస్ రూమ్ బిల్డ్ చేస్తున్నా. నా వాయిస్ కొంచెం తేడాగా రావచ్చు, ఎందుకంటే నాకు ఫుల్ ఫీవర్, ఇంకా గ్యాస్ ఫీవర్, ఇంకా నాకు ఫుల్ స్టమక్ పెయిన్ కూడా. బ్రో, ఇప్పుడు వర్షం పడుతుంటే నేను క్లియర్ చేసుకున్నా. అదో క్లియర్ చేసుకున్నప్పుడు ఇదిగోండి వీడొచ్చాడు. అసలు రెయిన్ పడిన వెంటనే స్పాన్ అయిపోతారు బ్రో. ఇంత ఈజీగా చచ్చిపోయినాడండి వీడు. ఇప్పుడు మనం ఎక్కడ చేద్దామంటే అదే, ఇప్పుడు మనకు ప్లేస్ అక్కడ సఫిషియెంట్గా లేదు. కొంచెం డట్ మనం అయితే తీసుకోవాలి. అందుకు మనం డట్ కొంచెం. మన ఫ్రెండ్ క్రీపర్ అయితే ఉన్నాడు. హాయ్, బాగున్నావా? అయ్యా, షీల్డ్ లేదు. అదే అసలు షీల్డే కనిపిస్తలేదు. ఓహో, షీల్డ్ ఉందా? ఈ వేస్ట్ గాడు మళ్ళీ వచ్చాడు. అదండి, ఇక్కడనే ఉన్నాడు. రే ఆగరా, ట్రేడ్ చేస్తా. బాట్ ఆగు. ఎప్పుడే చేస్తారు. ఇప్పుడు పోదాం, మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. నైట్ అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం ఫ్లోరింగ్కి ఈ క్యాల్షీట్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది క్లాస్ రూమ్ అయితే సేమ్ మా క్లాస్కి సిమిలర్గా ఉండేటట్లు చేస్తా.
ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోయాను. కానీ నా క్రియేటివ్ వరల్డ్లో స్కూల్ని అయితే బిల్డ్ చేయాలని చూసిన, సేమ్ నా స్కూల్ని, కానీ బిల్డ్ చేయలేకపోయినా. ఎందుకంటే మాది చిన్న స్కూల్ అయితే అస్సలు కాదు, చాలా పెద్ద స్కూల్. ఇప్పుడైతే ఫ్లోరింగ్ చేసేస్తాను. ఈ బొక్కలు మొత్తం నేను TNTSతో పెట్టేసిన, ఎందుకంటే మనం క్లియర్ చేయాలంటే మన వల్ల అయితే అసలు కాదు. మీకు ఫ్లోరింగ్ అయిపోయినాక చూపిస్తా. ఇప్పుడైతే మనం ఇక్కడ ఫ్లోరింగ్ అయితే బిల్డ్ చేసినాం. ఇప్పుడైతే ఏం చేయబోతున్నామంటే చూసుకోండి మీరే. ఇక్కడైతే మన క్లాస్ రూమ్కి మొత్తం వైట్ అయితే ఉండదు, మనకు బోర్డ్ పెట్టే కాడ అయితే, అంటే బోర్డ్ వెనకాల ఉన్న వాల్ అయితే ఇది ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. ఇప్పుడు మన క్లాస్ రూమ్ని ఎంత హైట్ బిల్డ్ చేయబోతున్నాం అంటే 6 వదిలేండి గైస్, 7 blocks height. 7 blocks అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది మొత్తం కంప్లీట్ అయినాక మీకు చూపిస్తా. అంటే ఇదొక్కటి కాదు, మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే డే 74. నిన్న రాత్రి అయితే అసలు పండుకోలేదు, నా బిల్డ్ చేసుకుంటూనే ఉన్నా. నా బిల్డ్ అయితే అయిపోయింది, అంటే రూఫ్ ఇంకా ఇంటీరియర్ పార్ట్ ఉంటుంది, ఎక్స్టీరియర్ అయితే టోటలీ ఓవర్. మనకైతే ఫుడ్ అయితే అయిపోవస్తుంది, అందుకే నువ్వు నన్ను ఏం చేయలేవురా. అదే గైస్, నేను దూరం పైన అది పేలిపోయింది. ఏంటి అనవసరంగా పోయినట్టున్నది అంతవరకు. నేను పోలే, అదే వచ్చింది. ఎప్పుడు వస్తుంది వస్తుంది బాట్ ముఖంది. గైస్, మీరు లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసి ఉంటారు, థంబ్నెయిల్ ఇన్ని వీడియోస్లో బోరింగ్గా ఉంది థంబ్నెయిల్. ఈ వీడియో లాస్ట్ వీడియో XP ఫామ్లో మాత్రం చాలా బాగుంది. ఎందుకు పెట్టినా అంటే నాకు ఆ వీడియో నుంచే తెలిసింది థంబ్నెయిల్
ఎట్లా పెట్టాలో. అంటే ఆ వీడియోలో థంబ్నెయిల్ గురించి తెలియలేదు, థంబ్నెయిల్ ఎట్లా పెట్టాలో తెలుస్తుంది. ఇప్పుడైతే మనం మళ్ళీ సీట్స్ని గ్రో చేద్దాం. అరే ఏంది గాయ్స్, అదొక్కడ చెప్పి వెళ్ళిపోతున్నాయి. నేను కూడా వీడియో పెద్ద కావాలని మైన్క్రాఫ్ట్ బాబాయ్ పంపిస్తున్నట్టున్నాడు. ఈ రోహిత్ దూరం ఉన్న పేలిపోండి అని చెప్పి పంపిస్తున్నాడేమో. ఇప్పుడు మీకు సీడ్స్ గ్రో చేసినాక చూపిస్తాను. చూడండి, మొత్తం ప్లాన్ చేసేసిన. ఇంకా నాకు 50 మిగిలినాయి. ఇంకా ఎక్కువ పెద్దగా ఎక్స్పాండ్ చేసుకున్నా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీటి కూడా చాలా వచ్చింది. ఈ వీటితో బ్రెడ్ చేసుకుంటాం. జస్ట్ 25 బ్రెడ్డేనా? దారుణం, వేస్ట్ కాడు. మరీ దారుణంగా 25 బ్రెడ్ ఇచ్చాడు ఇప్పుడు. సరేలేండి, ఇప్పుడు మీకు మన క్లాస్ రూమ్ అయితే చూపిస్తాను. బ్రో, ఇప్పుడు మళ్ళీ మనం మర్చిపోయినా, నేను ఒక చెస్ట్లో క్యాల్షియేట్ అయితే పెట్టింటి, అవి తెచ్చుకుందామని మర్చిపోయినా. ఇప్పుడు తెచ్చుకొని వస్తా. ఇప్పుడైతే వచ్చేసిన నేను మన బేస్ దగ్గరికి. బేస్ అంటే ఇప్పుడు స్కూల్ క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చిన. ఎందుకంటే రూఫ్ కట్టడానికి ఇప్పుడు పైకి వెళ్ళాలి. పోదాం పదా. అవును గైస్, ఇందాకైతే మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినాడు. వాడి వల్ల చాలా టైం వేస్ట్ అయింది. నేనైతే కొంచెం లైటింగ్ అయితే పెట్టిన. మొత్తం లైటింగ్ పెట్టినాక మీకు చూపిస్తా. గాయస్, ఇప్పుడైతే మనం మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాము. చూడండి, ఇది మన క్లాస్ రూమ్. గాయస్, ఇప్పుడైతే బిల్డ్ రెడీ చేద్దాం. ఓకే గైస్, ఇంకా చాలు. ఇప్పుడు అరే
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడైతే మనం బోర్డు పెడుతున్నాం. ఇదే బోర్డు. మరీ ఇంత పెద్దగా వద్దులేండి. ఇప్పుడైతే ఇలా డెకరేట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం పదండి. ఓకే, ఇప్పుడైతే బోర్డు రెడీ. ఇప్పుడు ఇది ఇక్కడ డస్ట్బిన్లా పెడదాం గైస్. ఇప్పుడైతే మన క్లాస్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పోతున్నాం లోపలికి. 3, 2, 1 గో. ఓన్లీ ఇక్కడ స్విచ్చెస్, లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ డస్ట్బిన్, ఇక్కడ మా బోర్డు, ఇక్కడ టీచర్స్ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అండ్ కరెక్షన్ చేయడానికి. ఇక్కడ బుక్స్ ఓకే, ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూర్చోవడానికి. అండ్ లాస్ట్లో మనకి కావాల్సిన బుక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది గర్ల్స్కి, ఇది బాయ్స్కి, ఇది ఊరికే పెట్టారు అంటే డెకరేషన్ కోసం. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఓకే, సీ యూ సూన్, బాయ్ బాయ్.